ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, అందుకందరు విస్మయముంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. లూకా సువార్త 4వ అధ్యాయము 36వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య గలిలీలోని కపెర్నహూము పట్టణానికి వచ్చాడు. అదొక విశ్రాంతి దినము. ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన తన వాక్యమును అధికారముతోనూ బలముతోనూ వారికి బోధిస్తూ ఉండగా ఆయన బోధకు వారు ఆశ్చర్యపడ్డారు. అదే సమాజ మందిరములో అపవిత్రమైన ఆత్మ అనగా దెయ్యపు ఆత్మ పట్టినవాడు ఒకడున్నాడు. వాడు అంటున్నాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి మమ్ము నశింపజేయ వచ్చితివా అని అంటూ, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. అందుకు యేసయ్య అన్నారు, ఓరకుండము, ఇతని వదిలిపోమని గద్దింపగా అది వాడిని పడదోసి వదిలి వెళ్ళిపోయినట్లుగా, ఏ హాని చేయలేనట్లుగా బైబిల్ చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి విశ్రాంతి దినములో ఆ సమాజ మందిరం ఉన్నటువంటి వారు అందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతో బలముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చునని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతో బలముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా వదిలిపోతున్నాయి. ఇది ఎట్టి మాట, దేవుని యొక్క మాట శక్తివంతమైనది. ఇది ఎట్టి మాట అని సమాజ మందిరములో ఉన్నవారు ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ క్రీస్తు ఎవరో అపవిత్ర ఆత్మ పట్టినవాడు గుర్తించాడు. ఆ అపవిత్రాత్మకు అర్థమైంది. అంటుంది, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అపవిత్రాత్మలు యేసయ్యను గుర్తించాయి. కానీ ఈరోజు మనుషులు క్రీస్తును అనగా యేసుక్రీస్తును ఎంతవరకు గుర్తిస్తున్నారు? అంతేకాక ఆయన సమాజ మందిరం నుండి లేచి వెళ్ళాడు, షీమోని ఇంటికి వెళ్ళాడు. అతని అత్త జ్వరంతో పడి ఉంటే స్వస్థత కలిగించాడు. సాయంకాలం అయ్యింది. అక్కడ నానావిధ రోగాల చేత పీడింపడుచున్న వారు అనేకులు ఆయన ఎదుగు తీసుకుని రాబడ్డారు. ఆయన ప్రతివాని మీద చేతుల్ని స్వస్థపరిచాడు. అలాగున దెయ్యం పట్టిన వారు కూడా అనేక మంది ఉన్నారు. ఆ దెయ్యములు అంటున్నాయి, నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను. లూకా సువార్త 4వ అధ్యాయము 41వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుణ్ణి గుర్తించుట చాలా అవసరం. పౌలు శీలలు కూడా ప్రార్థనా స్థలములకు వారు వెళ్ళుచూ ఉన్నారు. అక్కడ పుతోనని దెయ్యం పట్టిన చిన్నది సోది చెప్పుచున్నది. అది పౌలును శీలను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరి మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలి వేసి చెప్పుచున్నది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 17వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, అపవిత్రాత్మలు గుర్తిస్తున్నాయి. కానీ ఈరోజు నీవు దేవుణ్ణి గుర్తిస్తున్నావా? ఈ క్రిస్మస్ దినాల్లో యేసు క్రీస్తును మీరు ఎంతవరకు గుర్తిస్తూ ఉన్నారు? యేసు క్రీస్తును మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? ఆయన సృష్టికర్త, రక్షకుడు, స్వస్థపరచువాడని మనం ధ్యానించాము. అంతేకాకుండా ఆయనను గుర్తించుట చాలా అవసరము. అందుకని యేసయ్య అంటాడు, వాక్యం వినడమే కాదు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక్కడే. ఆయన పేరు ప్రభువైన యేసు అని నమ్మిన ఎడల
అది నీకెంతో మేలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. క్రీస్తు అనగా రక్షకుడు, ఆయన రక్షించువాడని అవిత్రాత్మలకు అర్థమైంది. ఈరోజు నీవు ఎంతవరకు ఆయన గుర్తిస్తున్నావు? ఆయన నీ రోగములను భరించువాడు, నీ బలహీనతలు వహించువాడు, నిన్ను రక్షించువాడిగాను కాపాడువాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్యను గుర్తించండి. ఆయన లోకరక్షకుడు, అంతేకాకుండా దేవుని కుమారునిగా, మనుష్య కుమారునిగా ఈ లోకములోనికి వచ్చాడు. ప్రతి మనిషి యొక్క పాపమును పరిహరిస్తున్నాడు, విడుదల కలిగిస్తున్నాడు. కాబట్టి ఆయన గుర్తించండి. ఈరోజు గుర్తించడం చాలా అవసరముగా ఉన్నది. ఎవరైతే గుర్తిస్తున్నారో వారిని దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, నిన్ను గుర్తించుట ఎంతో అవసరమై ఉన్నది. మనుషులు నిన్ను గుర్తించుట చాలా అవసరం. వారు గుర్తించువారిగా సహాయం చేయండి. ప్రియరాజా, నీకు స్తోత్రం. దయ్యములు కాదు కానీ వాటికంటే శ్రేష్టమైన ఈ మనుషులు నిన్ను గుర్తించి నీ నామమును ఎరిగి అయా నిన్ను గుర్తించి నీలో నీ వాక్యములో సమృద్ధి కలిగి జీవించడానికి కృప దయచేయి. ఈ ఉదయకాల సమయంలో నిన్ను సరిగా గుర్తించువారిగా, వివేచించువారిగా నీ బిడ్డలకు అట్టి జ్ఞానమును దయచేసి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.